शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं नमः शिवाय नमः। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. సింహరాశి వారికి బాగుందంటే ఒక విధంగా పర్వాలేదు. అయినా మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు. ఆర్థికంగా ఏమాత్రము మీరు ఇబ్బంది పడకుండా గురుడు కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. కుజులు కాపాడతారు. మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు కుజుడు నేనున్నాను ధైర్యాన్ని ఇస్తుంటాడు. గురుడు కూడా కాపాడుతుంటాడు. అందుకనే కేతు ద్వితీయ భావంలో ఉన్న కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సర్వత్రా మీకు విజయం సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే భోజన వసతులు ఎక్కడ ఉన్నా సరే మీకు భోజన వసతులు ఉంటూనే ఉంటాయి. అలాగే విద్యలో కూడా బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు కొనుక్కుంటారు. సంగీతం పట్ల మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనము బాగా సమకూరుతుంది. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా బాగా ఉంటాయి. మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని కలుస్తూ ఆనందంగా, హ్యాపీగా, అద్భుతంగా కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళకి చెబుతూ మీరు ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వలన కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు మీరు నోచుకున్నారు. అద్భుతంగా ఉంటారు. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకి, రైతులకి నష్టాలు రాకుండా సర్వదా లాభాలు రావడానికి, వాళ్ళ పంటలో శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఎందుకని గురుడు ప్రభావం చాలా చాలా బాగుంది కాబట్టి. వాహనము, గృహము, ఆభరణాలు, సంగీతము మీకు బాగా రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడము, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కుజుడు ప్రభావం వలన పదవులు కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా రావడానికే అవకాశం ఉంది. శత్రుభయము, రుణభయము, రోగభయం లేకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక ఇప్పుడు మాట్లాడుకుందాం. అష్టమ స్థానంలో ఉండే 6 గ్రహాలు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారా? కరెక్టే, కలిగిస్తున్నారు. కానీ ఆ అష్టమ స్థానంలో శని, రాహు, రవిలు, బుధ, శుక్ర, చంద్రులు ఉండడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసుల్లో ఇటువంటి లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు, విజయం సాధిస్తారు. కాకపోతే శని, రాహువులు అష్టమ స్థానంలో తప్పు అనుకుంటాం కదా, మీరు రాశ్యాధిపతికి తప్పే. కానీ ధనాన్ని ఇస్తాడు, కానీ అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. శని, రాహు, రవిలు అష్టమ స్థానంలో శుద్ధ తప్పు, చాలా తప్పు. కానీ పైగా రవి, బుధులు అష్టమ స్థానంలో ఉన్న గ్రేటే. అంటే విదేశాల నుంచి ధనయోగం కలుగుతుంది మీకు. సామాన్యమా? అసలే ద్వితీయ భావానికి గురుదృష్టి చూస్తున్నాడు, ఉంది, సంపూర్ణమైన ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల నుంచి మీ సంతానం వలన
మీ ఫ్రెండ్ సర్కిల్ వల్ల అదే మీరు కష్టార్జితమో విదేశాల నుంచి ధన సంపాదన ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. రవి బుధులు అష్టమ స్థానంలో ఉంటే ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సంపూర్ణమైన ఆయుష్ గలవారుగాను ఉంటారు. గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన కూడా మీకు ఉంటుంది. ప్రభుత్వ రిలేటెడ్ సంస్థలతో మీకు అనుబంధం ఉండడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మీరు ప్రభుత్వ సంస్థలతో కానీ వ్యాపార కానీ సంస్థలు చేస్తుంటే సక్సెస్ అవుతారు. కాకపోతే అంటే ప్రతి పని ఆలస్యం అయిపోతూ ఉండడము, ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం కల్పించడము, వేళపట్టు భోజనం చేయలేకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. శని రాహువులు రవులు కలవడం వల్ల వాటికి మనం రెమెడీస్ చెప్పుకుందాం. రెమెడీస్ ఏముందంటే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలండి. సూర్యభగవాన్ ఆరాధన, అలాగే సూర్య నమస్కారాలు, సూర్య సంబంధించినటువంటి మనం ఆదిత్య హృదయం చేసుకోవడము, శని రాహులు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, ఇవి ఖండితంగా చేసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడతారు మీరు. భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడండి. మాటల ఒక్క అష్టమ స్థానంలో చిన్న ఇబ్బంది తప్ప భాగ్యాధిపతి ఎవరు? కుజుడు కదా, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 30th, 1 జూన్, 2 జూన్ ఈ 3 రోజులు బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. మరి తర్వాత కలిసి రాదా చెప్తా. తర్వాత ఏంటంటే ఈ బాగా అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానం బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి. దశమస్థానంలో గురుడు ఉన్నాడు కదా, మాటల గురుడితో కలిసిన చంద్రుడు. ఏమండి మరేం సింహరాశి వాళ్ళకి ఏదో భయపడిపోతాం అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి. శనీశ్వరుడు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు, ఆయన మంచి చేస్తుంటాడు కష్టపడితే. గాయత్రి మంత్రం ఉపాసన చేయండి, శని ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. సరే అది పక్క పెడదాం. దశమంలో గురుడు, ముఖ్యంగా దశమంలో గురుడు ఉన్నాడంటే చాలామందికి మంచి యోగాన్ని ఇస్తాడు. ఉంటాయి ముఖ్యంగా వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలం. అలాగే సైంటిస్టులకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థల్లో ఉన్న, మంచి మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, మంచి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా కలిసి వస్తుంది. దశమంలో గురుడు పుత్ర సంతాన యోగాన్ని కూడా ఇస్తాడండి. నేను చోట చదివాను కూడా. సో మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు అన్ని విధాలుగా. దశమంలో గురుడు సర్వదా రక్షగా మీకు ఉంటాడు. దశమంలో గురుడు, లాభంలో కుజుడు. అద్భుతం కదా. మీ రాశికి అత్యంత రాజకారకుడు ఎవరండి? కుజుడే కదా. కుజభగవానుడు సుబ్రహ్మణ్యుడు లాభంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండం. అంటే ఏంటంటే మీకు గురుడు కుజుడు బాగా కలిసి వచ్చే అంశము. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, మీరు చేస్తున్న ఉద్యోగాలు ఒక ముక్కలు చెప్పాలంటే అనమాట బాగా కలిసి వస్తాయి. 3వ తారీఖు నుంచి ఇందా చెప్తాను కదా, 3వ తారీఖు నుంచి 4వ తారీఖు, 4, 5 ఈ 2 రోజులు కూడా 3వ తారీఖు నుంచే కుజుడు మీకు నీచ స్థితికి వచ్చేస్తాడండి. అంటే 9th house లార్డ్ 12th houseలోను, 12th house లార్డ్ చంద్రుడు 9th houseలోను పరివర్తనలో ఉన్నారు. 31, 32 అంటే 31 1st తారీఖు పరివర్తనలో కాదు, బట్ వీళ్ళ హౌస్లో వాళ్ళ జనరల్గా చంద్రుడు కుజుడు హౌస్లో ఉన్నాడు. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదో 9th house లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కష్టాలతో కూడుకుని విదేశీ పర్యటన చేస్తారు. అలాగే మీ వ్యాపారాలు కూడా కొద్దిగా డల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీ జాతకం ఉందండి. మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పేశాను. అద్భుతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే నీచ స్థితిలోకి వస్తున్నాడు అత్యంత రాజయోగారకుడు, ఆయన కూడా పూజించుదాం. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క పీఠాలు అంటాం జరా, శక్తి పీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన సర్వదా మీరు రక్షగా ఉండి, అమ్మవారు మీకు రక్షగా ఉండి కాపాడుతూనే ఉంటారు.